నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను వరుణ్. సాధారణంగా పెద్దలు చెప్తూ ఉంటారు, తాటికంట టాలెంట్ ఉంటేనే కాదు ఆవగింజంత అదృష్టం ఉండాలంట. అదే పెద్దకి అదే వయసులో అదృష్టం తగిలి తాటికంట టాలెంట్ ఉంటే ఎలా ఉంటుంది? మాటలు ఏం చెప్పడం కాదు, అదే పెద్దని అడిగి మనం తెలుసుకుందాం. ఆయన ఎవరు కాదు, జర్నలిస్టు, న్యూస్ ప్రెజెంటరు, అదేవిధంగా దాదాపుగా రాజకీయ నేతల్ని, అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మందిని కూడా తన మాటలతో మెప్పించి, ఒప్పించి, నొప్పించక మాట్లాడే వ్యక్తి మన నరసయ్య తాత. ఆయనే బిగ్ బాస్ హౌస్ అగ్ని పరీక్షకు కూడా వెళ్ళొచ్చారు. సో ఎలా జరిగింది, ఏం జరిగింది అనే నేపథ్యం ఏంటి ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్తే కాకా, శనార్థి. ఎట్లున్నావు? నేను ఎట్లా ఉన్నా నాకు కనపడుతుందేనా? మంచిగా ఉన్నావు, మాకైతే మంచిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదే కాదు, ఇంకా బిగ్ బాస్ హౌస్ లో కడుగు పెడితే ఇంకెట్లుండిద్దా అనే ఆలోచన అయితే మాకు కూడా ఇప్పుడు నేను చూసిన తర్వాత కలుగుతుంది. సరే, అసలు ఎలా ఉంది ఫీల్? అగ్ని పరీక్ష తాకి వెళ్ళావు, అసలు ఏంటి అసలు అగ్ని పరీక్ష తాకి వెళ్ళొచ్చు, ఎలా ఉంది అసలు ఫీల్ ఏంటి అసలు? ఇక మట్టి చేతులతోటి సిట్టుడుకు పువ్వు తింటే ఎంత సంబూరం ఉంటుంది, మామూలుగా ఉండదు. ఎరికానా నీకు? అర్థం అవుతుందా? బిందు మాధవికి, అభిజిత్కు, నవదీప్కు అర్థం కానట్టుగా ఏదో అర్థం కాకపోయినా మీది మాటకు అని గంగెద్దు దగ్గర తలకాయ ఊపుతున్నావా? నీతో 3 years ట్రావెల్ చేసి నాకు అర్థం కాదా? ఎందుకంటే మరి తెలుగు అనేది అది పక్కకు పెడుతుర్రు. సవతి తల్లి అయింది తెలుగమ్మ గోస. పాపం సాగు బతుకుల్లో కొట్టుకుంటుంది, గావు కేకలతో మొత్తుకుంటుంది. తెలుగమ్మని పట్టించుకున్నా మునగాడు అసలు లేరేమో అనేది నాకు అనిపిస్తుంది. మరి ఆడ కూడా కథ జరిగింది కాబట్టి మరి నీకు కూడా మట్టి చేతులతోటి సిట్టుడుకు పువ్వు తింటే ఎంత కమ్మగా, ఎంత అబ్బా, ఆహా. అల్ల ఇంకా గిత్తత పాత సీతకాయ తొక్కేసుకుంటే ఇంకెంత కమ్మగా ఉంటుందో అంత సంబరం అయితే అనిపించింది పిల్లగా అడిగి పోయేస్తే. సో అంత హ్యాపీగా ఉంది. సో అసలు నరసయ్య తాత అంటే మాకైతే, ఎక్స్పెషల్లీ నీతో ఒక 3 years ట్రావెల్ చేశా కాబట్టి, ఇప్పటికి స్టిల్ చేస్తున్నాం కాబట్టి నాకైతే తెలుసు, ఒక జర్నలిస్ట్ గా, ఒక న్యూస్ యాంకర్ గా అని కూడా తెలుసు. అసలు నీ నేపథ్యం ఏంటి పక్కన ఉన్న నాకే కొంత తెలుసు. బట్ మా లెజెండ్ వీక్షకుల కోసం ఒకసారి అరుసుకోరి నీ నేపథ్యం ఏంటో. అమ్మా, నాకే పెట్టావా? నేనే చెప్పుకోవాలి. పిల్లగాడు అడగడాట బిగ్ బాస్ కు ఎందుకు పోవాలనిపించింది తాత అని అడగడాట. అది గతంలో నువ్వు ఏం పని చేసివి, ఏ స్థాయికి వెళ్ళి ఏ స్థాయికి వస్తువి తాత అని అడగడాట. అడుగుతా, దానికంటే ముందు అసలు నీతో ట్రావెల్ చేసిన నాకు కొంతే తెలుసు. బట్ మా లెజెండ్ ప్రేక్షకులకి తెలియాలి కదా, అసలు నరసయ్య తాత ఎక్కడి నుంచి వచ్చారు, మట్టి మనిషి అని తెలుసు, అన్ని తెలుసు, కొంతే మాకు తెలుసు. బట్ మా ప్రేక్షకులు తెలియాలంటే ఒకసారి నువ్వు వరుసుకో అని చెప్తున్నా. ఆహా, ఇట్లా రావు మల్క. అమ్మో, చిన్నసన్న కోళ్ళ ఏం కాదు, మల్క పెట్టింది. ఇక మట్టిలో పుట్టి మట్టితో పోరాడి మచ్చలేని స్వచ్ఛమైన అచ్చమైన ప్రకృతి ఒడిలో గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టి ఇక ఆడికెళ్ళి పాటల ప్రయాణాన్ని సాగించుకుంటా బతుకు బండిని ముందుకు లాగించుకుంటా పది చదువుకున్న మాది యాదాద్రి భువనగిరి జిల్లా రావణపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం. 10 చదివింది 10 పిల్లగా. ఇక 10 చదివినా, 10 పెళ్లి చేసుకున్నా, 10 ఇగో ఈ దుడ్డుగార బట్టి గొర్రెల కాపరిగా మారిపోయినా. ఏం చేస్తా, నాతో చదువుకున్న వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు, లక్షాధికారులు అయ్యారు, నెలకు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు జీతం ఎత్తోళ్ళు నాతో చదువుకున్న వాళ్ళు. నేను 10 కానే ఆగిపోయింది. ఇక ఈ రకంగా గిట్లా పోతుంది ఇప్పుడు నా బండి. గిట్లా ఇక గొర్రె కాస్తప్పుడు ఏం పుట్టిందంటే పాట పుట్టింది. ఇక ఆ పాట ఇంతింత చిన్నగా మెల్లగా గీడి దాకా వచ్చిన. ఇప్పుడు ఎట్లా ఉంది నా పాట? నా పాటలో సాహిత్యం ఎట్లా ఉంది, నా పాటలో పట్టు ఎట్లా ఉంది, బలం ఎట్లుంది, జీవం ఎట్లా ఉంది, ప్రాణం ఎట్లుందని ఇక ఇప్పుడు మీరే చెప్పారు. కానీ ఆ గొర్రె కాస్తప్పుడు పాట రాస్తుంటే గొర్రెల కాపరి పాట రాయడం ఏంది, గొర్రెల కాపరికి సాహిత్యం ఎట్లా అవుతుంది, సాహిత్యం ఎట్లా తెలుస్తుంది అలా బయట. అప్పుడు ఇక నీకెందుకు తాత, అరికాలు మంట నశాలానికి అంచింది. అగ్గి మీద గుగ్గిరమై ఎట్లా చేయాలి, ఏమి చేయాలి, గొర్రెల కాపరికి సాహిత్యం తెలియదా అని. ఇప్పుడు అందరు అజ్ఞా అంటోళ్ళు ఉంటారా? కొంతమంది కూడా మనకు ఉంటారుగా, మంచి చెప్తూ ఉంటారుగా. అట్లా కాదు బిడ్డకి తొవలవో అని దారి చూపిస్తూ ఉంటారుగా. ఎవరు వాళ్ళు? మా ఊళ్ళోనే ఒక ఆయన కృష్ణరాజు, మా పక్క ఊళ్ళో ఒక ఆయన ఏబూసి నరసింహ అని. గ్రంథాలయంలో నువ్వు పుస్తకాలు కొనుక్కొని చదువు బిడ్డ, నీకు భాష మీద, తెలుగు పదాల మీద, సాహిత్యం మీద పట్టు పెరుగుతుందని. గొర్రెలు కాచేటప్పుడే వీళ్ళు చెప్పారు నీకు. గొర్రెలు కాస్తప్పుడే నేను చిన్నసనం ఏం కాదు. ఓ సారు ఒక్క పాట పట్ట సారు,
మీటింగ్ అవుతుందిగా ఒక్క పాట పాడతా సారు. ఏ పోవే గొర్రెల కాస్తానికి ఏం పాట ఓ సారు. ఇగో నేను మాది లక్ష్మపురం రామన్నపేట మండలం. ఇగో ఇందాక వచ్చిన నల్లగొండకు వచ్చిన, భువనగిరికి వచ్చిన, మిర్యాలగూడకు వచ్చిన, వరంగల్కి వచ్చిన, ఆలేరుకు వచ్చిన, జనగాంకి వచ్చిన. పాట పాడతా సారు, ఒక్క చిన్న పాట పాడతా సార్. ఎవరు కూడా నాకు అవకాశం ఏంద్రా ఇంకేం పిచ్చి వచ్చినా ఈ దరిద్రం పాడైపోను. ఒక్కడే పాట 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 అంగలాడుతుంటే మొత్తం పలారం జీడికండి రానవారు పలారంలో అంటే కూలబెడితే ఎట్టుకుతారు పొరగాలు. అగో గట్ల పాట కోసం గట్ల పరుగులు తీసి గట్ల ఉరుకులు పెట్టి నవ్వుల పాలైంది బతుకు. ఇక ఆ నవ్వుల పాలను అలసుగా చేసుకొని ఏడ మీటింగ్ అయితే ఆడిపోతాడు, ఏడ మీటింగ్ అయితే ఆడిపోతాడు. ఇక అయినప్పుడు కానప్పుడు ఈయనకి పాటే పాటే అని బాగా ఏడ చేసిరు తాత, ఎగతాళి చేసిర్రు. బా అప్పుడు వీళ్ళ సలహా తీసుకుంటే గ్రంథాలయంలో 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే ఇక మూగిచ్చిన పాటలు అప్పుడు మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగుదనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. అక్కడ పడింది నీకు బీజం. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా, మధుర మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా. ఈ పాట వాడినప్పుడు నీలకనే పెట్టిరు ముఖం. ఎవరు? నవదీపు, బిందు మాధవి, అభిజిత్. అంటే మరి వీళ్ళకు తెలుగు అర్థం కాకనా మేము ఇంగ్లీషు కాకర పీకర అది ఇది మాట్లాడటోళ్ళని చూసినాం, కానీ ఈయన మొత్తమే తెలుగునే మొత్తం భుజాన మోసుకొని వచ్చిండు. నెత్తి మీద కనుక సదిబువ కనుక మోసుకొని వచ్చినట్టే తెలుగు భాషనే తెలుగు తల్లిని తీసుకొని వచ్చిండే వల్ల బిగ్ బాస్ వాకి పరీక్షకు అని అనుకున్నట్టు తాత గచ్చనే కూర్చింది ముఖం. నువ్వు ఎప్పుడు ఎట్లా చూసావో గచ్చనే చూసి. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఇంత టాలెంట్ ఉండి కూడా ఎందుకు ఆ 3 జడ్జిల్ని మెప్పించలేకపోయావు అనేది ఒక ప్రశ్నగా మారేది. అంటే నేను వాళ్ళు నర్సయ్య దాదా నువ్వు బిగ్ బాస్లకు ఎందుకు రావాలనుకుంటున్నావు అని అడిగింది బిందు మాధవి. అందరూ అడిగారు, ముందుగా బిందు మాధవి అడిగింది. అడిగితే నేను ఆడ ఏం చెప్పవలసి అంటే నేను ఆహా రసరాగ రంజిత బో రమణి మృదు మధుర భావ తరంగిణి రావే నా కవిత నవనీత వృదిత, నీ అదరముపై చిరునవ్వులు చిలికి నా కనులలో వలపు కలిమిని నిలిపి నా కవితా హృదయాన ఊహల ఊర్వశివై కవన సరసున కలువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవే. ఓహో కవన కథానాన మధుర డోలికల మై మరిపించే మంజీర లేసలీర ఏలా వెన్నెల జావిరవై వేకో సంధ్యవై జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు ననచగా రావే రసరాగ రంజిత ఓ రమణి మధు మధుర భావ తరంగిణి. అగో గట్లాంటి మనవరాళ్ళు ఎంత రామసక్కదనంగా ఎంత ఒయ్యారి వలపుల ఆహా వన్నెలాడులు మురిసిపోయిన వాళ్ళని చూసి అంటే గీ రకంగా వస్తారు. గీ రకమైన తోటి గీ రకంగా ఉన్నోళ్ళతోటి మా మనవాళ్ళతోటి మా మనవరాళ్ళతోటి ముద్దు ముద్దుగా ఆడుకుందామని ఆట ఆడిద్దామని వస్తున్నా అని అంటే బాగుండు. నరసయ్య తాత ఏంది సమాజ సేవ చేస్తాడు, పాటలు రాసి ప్రజల ప్రాణాలు బతికిస్తాడు, జనాలలో చైతన్యం తీసుకొస్తాడు, సమాజంలో మార్పు తీసుకొస్తాడు. నేను అనే నరసయ్య తాత ఒక పాటతోటి ఒక నిండు ప్రాణాన్ని బతికించిండు.
గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య అనే మనిషి ఇక నేను చచ్చిపోతా, ఇక నేను ఉండ భూమి మీద అని పానానికి ఆశ వదులుకొని పోతుంటే ఎవరో ఆయన సోపతిగాడు ఆ వీడియో పంపిస్తే, నేను రాసిన రైతు పాట పంపిస్తే ఆ పాట చూసి అమ్మ నేను బతికి సాధిస్తా అని అప్పుడు ఆయన మనోధైర్యాన్ని పెంచుకొని ఆ రకంగా పోయిండు సారు నేను ఒక పాటగాన్ని. కానీ ఈ పాట ఇప్పటి పాటలు ఎట్టొస్తున్నాయి సారు, ఇప్పటి పాటలు ఎట్టొస్తున్నాయి మీరు చూస్తూనే డించకు 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 డించక ఏముండాల. కానీ పాటలో జీవం ఉండాలి, పాటలో శక్తి ఉండాలి, పాటలో ఆ పాట వింటే గుండెకు తాకాలే, మారాలి, మార్పు రావాలి, బా అనేటట్టుగా ఉండాలి అనేది ఇట్లా ఇంకెక్కువ మందికి చేరుకుంటుందేమో సార్ నా పాట. ఎక్కువ మందికి అంటే బిగ్ బాస్ అంటే పెద్ద వేదిక కదా, దీంతో ఎక్కువ మందికి చేరుకుంటుంది అనేది గదికే నేను కోరుకుంటున్నా అని అన్నా. అది వాళ్ళకి నచ్చలే, నచ్చలేదని ఏం అనలేదు. అంటే ఈ బిగ్ బాస్ ఇంట్లోకు సరిపోతావో సరిపోవో అన్నట్టుగా మాట్లాడుతారు. ప్రోమోలో కూడా అదే వచ్చింది, బిగ్ బాస్ కానీ సరిపోతావు లేదని బిందు మాధవి అంటావు. అంటే ఈ పల్లెటూరు వేషం, ఈ కట్టు బొట్టు చూసి అంటే అక్కడ ఇప్పుడే జెన్జీ కిడ్స్ తో ఈ యొక్క ఫేమ్ తో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే రేపు బిగ్ బాస్ 9 కంటెస్టెంట్లతో నువ్వు ఆ మమేకం అవ్వవేమో అన్నట్లు, అంటే పల్లెటూరు వాతావరణం ఉంది నీ దాంట్లో అని ఏమన్నా రిజెక్ట్ ఏమన్నా చేశారనుకోవచ్చా? అంటే నువ్వు అట్లా అనుకుంటున్నావా? అనుకోవచ్చా అని అడుగుతున్నా. అదే నువ్వు అనుకుంటున్నావా? నేను అనుకుంటున్నాను. అంత సేమ్ టైం వాళ్ళ కూడా అంతే. ఏ క్షణాన ఏమైతుందో, ఏ రోజు ఏ గంట ఎదురైతుందో ఊహిస్తావా, కలగంటవా? బిగ్ బాస్ లో కూడా ఎప్పుడు ఏ రకంగా ఎట్లా ఏంది ఏం కదా, ఏ మలుపు తిరగబోతుంది, ఎటు ఒరగబోతుంది గాలి అనేది వచ్చింది. మరి నాకు లోపల రంగా ఓ ఫోన్ వచ్చింది, తాత నువ్వు యుద్ధానికి సిద్ధంగా ఉండు. ఓకేనే అనుకుంటున్నావా తాతది? కాదే, అంత శ్రీముఖి వీళ్ళు బిందు మాధవి అక్కడ కలర్ఫుల్ గా వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళతో ఎంత మమేకం అవుతుంది ఇంట్లో, అవేం అనలే నీకు ఫోన్ చేసిన తర్వాత, ప్రొమో వచ్చిన తర్వాత ఏంది వాళ్ళతో తిరుగుతున్నావు, గట్ల ఉంటున్నావు అని ఏం చెప్పలే నీకు? పసుపు కుంకుమ పెట్టి ఆనాటి స్త్రీలంతా భర్త పాద సేవ చేసేదయ్యా, ఈనాటి పెండ్లాలు మొగడొక్క మాట అంటే కయ్యానికే కాలు దూతుర్రయ్యా. ఇది నిజమా అబద్ధమా? నిజమే. నిజమే కదా. ఆనాడెట్టుండే, ఆనాటి కోడళ్ళు అత్త మామల చూసి అభిమానముగా అణిగి తిరిగేదయ్యా, ఈనాటి కోడళ్ళు ఇంట్లో సీట్సులు పెట్టి ఇల్లు గుల్లా చేసి వెళ్తుండ్రయ్యా. నిజమా కాదా? నిజమే. మరి ఇక నువ్వు అడిగిన ప్రశ్నలో నిజం ఉందనుకుంటున్నావా అబద్ధం ఉందనుకుంటున్నావా? ఏమో అంటే ఇప్పుడు రకం కొంచెం రంగులో మీరు ఇందాక చెప్పినట్టు రంగురంగుల హరివిల్లులు కదా, అవేమన్నా బాధపడింది బచ్చిగాడు. ఇప్పుడు నా ముసల్ది ఆనాడు ఎట్లా ఉందో అందుకనే ఓర్చుకొని ఉందంట. అప్పుడు ఎట్లా ఉన్నామో ఇప్పుడు గట్టినే ఉన్నాము. మా ముసలాయన అసోంటోడు ఏం కాదు, రామసక్కనోడే మా ముసలాడు అని చెప్పుకుంటది కల్పిషన్ మొత్తం ఊరంతా చెప్తుంది, అంత పిల్లలు మొత్తం ఎవరైనా, నా పిల్లలైనా నా భార్య అయినా నా మీద వాళ్ళకు 100% నమ్మకం ఉంది. మా ముసలోడు అట్లా చేయడం ముసలోనికి కూర్చొని కూడా అన్నట్టుగా నువ్వేందో గది గిల్ల కలుపుతున్నావు పిల్లగా, అంతా పంచకుల కషాయం కలుపుతున్నావు. అట్లా అన్ని ఉండాలి కదా నవరసాలు ఉన్నట్టు. ఎనకటి కాట నీయాసంటోడు లగ్గం చేసుకుంటాడు, చేసుకుంటే ఏమైందట పిల్లం. ఇక మరి ఇప్పుడు అంతే సాటపోన్లా, ఈ సాటపోన్లల్లో ఎప్పుడు ఎవరు పరిచయం అవుతారో తెలుస్తలేదు, అంతేనా కాదా? అయితే నీయాసంటోడు పెళ్లి చేసుకున్నాడు. అంటే నీయాసంటోడు అంటే నువ్వు తెలియదక్కునేం కాదు, అమ్మో చిన్న సన్న మోగోని ఏం కాదు అంటే చెప్తున్నా, వరుస చెప్తున్నా. ఇక పిల్లం అమ్మగారింటికి పోయిందట పెళ్ళైన కొత్తగా. ఇక అంటారుగా అమాస మూడాలు పున్నాలని. కథల పడతా వేందే కాశమ్మ నిన్ను గట్టుకుంటిని గాని ముట్టుకోనైతేనే, కథల పడతా వేందే కాశమ్మ 3 నెలల దాకా మూడాలు మంచివి, అమ్మగారింటికి 6 నెలలు పోతివి, అష్టం నయం అని కష్టం పెడుతున్నావు, ఆ మాస పుణ్యమని ఐదరేస్తున్నావు, ఎప్పుడు ఫోన్ చేసినా ఇక వస్తున్నా. ఇక అమాస ఉందట మా అమ్మ చూపించిన పంతులు కాడ, మళ్ళా వస్తుంది. ఇక పునం ఉందట, ఇప్పుడు మూడాలు ఉన్నాయట ఇట్లా చెప్తుంది. ఇక ఆఖరికి వస్తారా కదా ఒక్కనాడు ఏదో మరి అది గిల్లుకొనే వచ్చిందో గిచ్చుకొనే వచ్చిందో ఫోను చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా, ఎదురు చూసి నేను ఎండుగా పోతున్నా,
ఆమె అసలు ముచ్చట ఏంది, నేను వస్తాట్లేదా నీ ఘోరం కావాలా నీ మొత్తం దెబ్బ నా ఎంట పడవు, ఇక నేను ఇంక 3 నెలల దాకా రానని ఆమె చెప్తాను. ఫోన్ చేస్తే అమ్మ నా పిల్లం ఫోన్ చేస్తుంది వస్తాటే ఉంది రేపో మాపో అని ఈడో అది సంపూర్ణంగా దాని కథ కాదు. గిసవంటి వ్యవహారాలతో గిసవంటి కొంచెం శిల్పి మాటలతో పాటలతో అలా నేను అలరించలేనా? అంతేగా అల్లరిస్తావు ఖచ్చితంగా. అంతేనా తాత? అయితే అసలు నీకు ఈ ఆలోచన ఎట్టొచ్చింది? అంటే ముసలోడివి లాస్ట్ సీజన్ లో గంగవ్వే అంత ముసలుగా అంటే ఆమెనే తీసుకున్నారు 2 సార్లు, ఆమె ఆరోగ్య పరిస్థితి వల్ల వెళ్ళిపోయింది. సో అంటే ఇంత ముసలోడివై ఉండి నీకు ఎందుకు వెళ్ళాలనిపించింది? నీకు ఎవరైనా చెప్పిర్రా, లేదంటే అసలు నీ అంతటి నీకే ఇలా కామన్ మ్యాన్ గా వెళ్ళాలి అని ఏమన్నా ఎట్లా అనిపించింది నీకు అసలు? ఇదా దీనికి ఒక కథ ఉంది తాత. నువ్వు ఇటు జనాలలా తిరుగుతావు, అటు లీడర్ల కాడికి పోతావు, ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా ముందుంటావు, ఇంత సేవ చేస్తున్నావు, నీ పాటలు వృధా కావద్దు, నీ మాటలు వృధా కావద్దు, నీ సేవ వృధా కావద్దు తాత, నాకు ఒక మాట అనిపిస్తుంది తాత అని అన్నాడు బచ్చిగాడు. ఆయన పేరు వరుణ్. గుర్తుపట్టావా? గుర్తుపట్టే తెలుసు నాకు కూడా వరుణ్. అమ్మా ఈ కోయిలాగా ఇప్పుడు ఎట్లా అన్నది ఏదికన్నది ఏంది ఏం కథ అనేది మళ్ళా తర్వాత చెప్తాను మీకు. అయితే ఇక అంటే అరే అట్టనా చూద్దాంతి చేద్దాంతి 2 నెలలు నా ఎంట పడ్డది ఆ కోయిలాగా. తాత నువ్వు ఎట్లా చెయ్యి, నువ్వు పోవాలి, నువ్వు పోతావు, నీ కథ ఏదే ఉంది, నీ లైన్ ఏదే ఉంది, నువ్వు పోతావు తాత. సరే అని మొన్న కూడా ఆ పిల్లగాని బరి మీదనే అప్లై చేసి. అది నువ్వు కాదా? అది నేనే. అయిపో నువ్వు అప్లై చేసిన 15 రోజులకే వచ్చే జూమ్ కాల్ కలవానే, మళ్ళా పోతే గ్రూప్ డిస్కషన్లకు రమ్మనే, ఇక అది అగ్ని పరీక్ష దాకా బాయ్. సో మంచి అయింది నీకు మొత్తం కూడా ఈ వయసుకి వచ్చినా కానీ. తాత నిజం నిప్పు లాంటిది, ఈ ప్రతిభ కూడా దాగది. ఏదో ఒక రోజు భగవంతుడు నారు పోసినోడు నీరు పోయడా అంటారు, ఖచ్చితంగా పోతుంది. ఏదో ఒక రోజు అట్లా 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 చిన్నగా పోతనే ఉంటది. కాకపోతే టైం పడుతుండొచ్చు. అదే బిగ్ బాస్ వేదిక అయితే దబ్బున ఇట్లా చుట్టుకొని వస్తుండొచ్చు. రిజెక్ట్ అయ్యావు కదా 2 సార్లు, అంటే 2 ఎపిసోడ్ల వరకు వచ్చావు. బట్ మేమనుకున్నాం నర్సీ తాత వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా అగ్ని పరీక్షలో ఫైనల్ దాకా వెళ్తాడు, ఆ 15 మందిలో ఖచ్చితంగా నర్సీ తాత టాప్ 3 ప్లేస్లో అయితే ఉంటాడు అనుకున్నాం. సో తీరా చూస్తే 2వ రోజు రిజెక్ట్ అయ్యి తాత ఇలా వెళ్ళట్లేదు అని అన్ని అనాలిసిస్ గ్రూప్ లో వచ్చింది. నేనైతే చాలా బాధపడ్డా. నర్సీ తాత ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఒక గంగా ఉంది ఆరోగ్య పరిస్థితి వాళ్ళు వచ్చేసింది. బట్ నర్సీ తాత గురించి ఒక తెలిసిన వ్యక్తిగా చాలా ఫీల్ అయ్యాయి, ఎందుకంటే ఖచ్చితంగా ఎన్ని డేస్ అయితే 100 డేస్ అయితే 100 డేస్ ఖచ్చితంగా నర్సీ తాత నెగ్గొస్తాడు. ముసలవాడు అన్న సింపతి అయితే నర్సీ తాత దగ్గర పనికి రాదు, ఖచ్చితంగా పాటలతో కానీ ఆటలతో కానీ పనులతో కానీ మెప్పిస్తాడు అనుకున్నా. బట్ ఇక్కడ రిజెక్ట్ అయ్యొచ్చు. ఏమన్నా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఛాన్స్ ఏమన్నా ఉందా నీకు? ఇక కనుకనేవి నువ్వు ఎట్లా చెప్తున్నావు పిల్లగా, ఏ రకంగా చెప్తున్నావు, రిజెక్ట్ అయినవని నీ మనసులోకి వెళ్ళి ఆ మాట ఎందుకు వస్తుంది? నువ్వు అనుకున్నట్టుగా కథ ఏం జరుగుతలేదు, కథ ఇంకో తీరుగా జరుగుతుంది. నేను ఎల్లాకనే చెప్పినా ఎప్పుడు ఏ క్షణాన ఎట్లయితే తెలియదు, ఏ రోజున ఏ గండమో తెలియదు, ఏ రోజున ఏ అదృష్టమో తెలియదు. ఇంకా ఇది సెప్టెంబర్ దాకా కథ సాగుతుంది కాలం. వరుణు రేవో మాపో అన్నట్టుగా కథ సాగుతున్నది. ఇప్పుడే తొందరపడకు బిజా అని అమ్మవారు నాకు కళ్ళకు వచ్చి చెప్తుంది, కథ జరుగుతుంది. నిజంగా పిలుపు వచ్చింది పిల్లగా నా వచ్చిన కాడికెళ్ళి. కంగ్రాచులేషన్స్. అందుకనే మీ తాత ఇంత మురిపంగా ఇంత సంతోషంగా తొలకరు సినుకు భూమి మీద పడితే భూతాలు ఎట్లా మోగుతుంది, ముత్తలాగా మోగినట్టు మోగుతావు అది. సో అంటే ఇప్పుడు ఈ ఒక్క వేషంతో ఇలా ఉన్నావు, మరి ఎప్పుడు కూడా నువ్వు నిన్నెవరన్నా బాధ పెట్టడం కానీ, ఎందుకు ముసలోడు అలా ఏమన్నా బాధ పెడతాం కానీ, ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఏందో ఏం చేస్తావు, వదిలేసేయండి ఎంతో అంటాం కానీ, ఏమన్నా ఇలాంటి ఏమైనా ఫేస్ చేసావు? ఎవరన్నా నిన్ను డిస్కరేజ్ చేయటం కానీ, ఈ వయసులో ఏం చేస్తావు, ఏమైనా బాధ అనిపించిందా నీకు ఎప్పుడైనా? ఓ అమ్మా తగ్గేదరా మీ నర్సయ్య తాతతో రప్ప. ఓ అమ్మా నేను బయటికి వెళ్ళి అని ఒక కూద పెడితే నా వెనకాల 500 మంది తయారవుతారు. ఒరే ఏది చిత్రమా ఆడగొట్టి తెలిసినట్టు, ఒరే ఎక్కడి కథ ఏం కథ తాత ఏమంటివి ఎట్లాంటివి ఎవరికి వస్తుంది అది? నువ్వు అను రాదు.
గింత మంచిగా వాళ్ళు కూతల ఆనందం పొంది అబ్బా మా తాత ఎంత ముద్దుగుండు, ఎంత రామసక్కరి సొమ్ములు ఉన్నాయి, వాళ్ళకి ఇంకా ఆనందమే, సంతోషము. నేను బయటికి వెళ్తే 100 మంది సెల్ఫీలు, 100 మంది ఫోటోలు. ఎవరు కూడా నువ్వు అన్న మాటకు ఎవరు కూడా నర్సయ్య తాత ఏంది గిట్లున్నాడు గట్లున్నాడు ఇట్లా గట్లే అంటే ఇంకా నా అవతారం చూసి, నా భాష చూసి, నా యాస చూసి ఇంకా నా దగ్గరికి వచ్చి తాత నీతో మాట్లాడుతుంటే మాకు ఆహా కడుపు నిన్నంత పని అవుతుంది తాత అని ప్రేమగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నేను ఒకసారి విన్నాను, ఏదో టీపీసీసీ ఏదో మీటింగ్ జరుగుతుంది కాంగ్రెస్ మీట్ ఎల్బీ నగర్లో. అంటే అంతమంది న్యూస్ రిపోర్టర్లు, యాంకర్లు, ఇటు టీపీసీసీ ఎవరైతే కాంగ్రెస్ వర్గం మొత్తం వచ్చారు. కానీ నర్సయ్య తాతతో దాదాపు 1500 నుంచి 1800 సెల్ఫీలు దిగి ఆ రోజు రికార్డు సృష్టించామంట. నిజమేనానే? కాంగ్రెస్ వాళ్ళు ఆడ మన ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టారు. ఇక ముసురు కూడా పడ్డది. వామ్మని దండం పెంచిన ఆయన మీటింగ్ ఏందో ఏం కథో, వాళ్ళు ఎవరు మాట్లాడుతుర్రో ఏం కథో ఏమంటుర్రో కూడా ఇంటలేరు పబ్లిక్. ఒక ఆయన గొంగడి గుంజుతుండు, ఒక ఆయన గోసి గుంజుతుండు, ఒక ఆయన రుమాల బట్టి లాగుతుండు, ఒక ఆయన సుట్ట తీస్తుండు. అంత చేసిరు. నేను రాతాత ఫోటో రాతాత ఒకటి ఈడంగా పెట్టి అగా తాత 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 ఒకటి ఆడంగా పెట్టి ఓ తాత 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 ఇప్పుడు ఏంది గందరగోళం. నిజమే, కరెక్టే ఈ మాట. ఇన్ని ఛానల్లో చేసినావు కదా నువ్వు, అంటే చాలా, అంటే పేర్లు చెప్పకూడదు, చాలా ఛానల్లో చేసినావు ఇదే వేషం. బట్ ఇక నీకు ఎక్కడ హైప్ రావడానికి ఒక ఫేమ్ ఎక్కడ దొరికింది? ఏ ఛానల్ నీకు నీలో టాలెంట్ అని గుర్తించి ఒక న్యూస్ యాంకర్ గా నిన్ను ఇలా తీసుకురావడానికి గల ఏ ఛానల్ నిన్ను అంత గుర్తించింది? ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ కూడా చేసిన, చాలా పెద్ద ఛానల్, బిగ్ టీవీ, ప్రైమ్ 9 అంటే పెద్ద ఛానల్లో చేసిన, పేరు చెప్పకూడదు. బట్ వచ్చేసరికి ఏ ఛానల్ నీకు ఇంత అవకాశాన్ని నీకు? ఇప్పుడు నాకు ఏళ్ళ గత ఏడాది 2 సంవత్సరం చేస్తున్నా. మరీ ఏడాది కాలంగా ఈ ఏఎన్ఎన్లో నాకు సిఇఓ కంది రామచంద్రారెడ్డి, చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి అంటే నా ప్రతిభను గుర్తించిరాలు. ఇక్కడ నర్సయ్య తాత బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ చేసుకురాగలుగుతాడు, ఏ లీడర్ కాడు పోయి అయినా మంచి ప్రోగ్రామ్ చేసుకురాగలుగుతాడు. ఒక సబ్జెక్టు తోటి జనాల కాడికి పోయి వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏంది, అక్కడ సంబంధిత అధికారులు ఎవరు, ఎవరితో మాట్లాడి ఆ సమస్యకు తశ్వ చేపిస్తాడు, ఎట్లా ఏంది ఏం కథ అనేది. అంటే నర్సయ్య తాత అనే నన్ను వాళ్ళు అర్థం చేసుకోగలిగిర్రు, నా టాలెంట్ను గుర్తించగలిగిర్రు, నా ప్రతిభని వాళ్ళు గుర్తించగలిగారు. కాబట్టి నర్సయ్య తాత మునగాడురా అనేది వాళ్ళకు అనిపించింది. కాబట్టి నేను ఆ రకంగా నాకు వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టి అంటే నాకు కూడా అరే సారు నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి, ఇంత నాకు ఒక 2 కెమెరామెన్లను ఇచ్చి, ఒక డ్రైవర్ని ఇచ్చి, ఒక కారునిచ్చి ఈ రకంగా నన్ను తోలుతురు అంటే నేను సంస్థకు సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థం. మనము తిన్నామా తినలేదా, అయ్యో నాకు నేను గాడికి పోయినా నాకు బువ్వ తినలేదు ఆకలి అవుతుంది నేను ప్రోగ్రామ్ చెయ్యా, లేకపోతే ఆడంగిడంగా దుల్పదిస్తా కథ గమ్మిస్తా అంటే కాదు. నన్ను ఏ రకంగా అయితే వాళ్ళు నమ్మకంగా ఇది చేసిరో ఆ నమ్మకంతో వాళ్ళ మీద ఉన్న గౌరవంతో ముందుకు పోయినా, బ్రహ్మాండంగా ప్రోగ్రాంలు చేసిన, మినిస్టర్లను చేసిన, ఎమ్మెల్యేలను చేసిన, సినిమా యాక్టర్లను చేసిన, పేదోళ్ళను కూడా చేసిన, ఏదైనా సమస్య ఉంటే కూడా పోయినా ముందు పడ్డా. ఈ మధ్య కాలంలో బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి చరిత్ర మొత్తం నేనే బయట వేసిన, మూత మోగిచ్చిన. ఒక అమ్మవారు గిట్ట జరిగే ఏంది ఏం కథ అనేది ఇవాళ అబ్బా నర్సయ్య తాత అట అబ్బా అమ్మవారు గుడి కూడా కొడితే అమ్మవారి విగ్రహాన్ని తీసుకుపోతే ముందు నిలబడి పోలీసులతో కొట్లాడి కూడా మళ్ళీ బోనాలు పెట్టించిండు అని దాదాపు 1 మిలియన్ వరకు కూడా వెళ్ళింది వీడియో. 1 మిలియన్ వరకు చాలా మంది ఫోన్ చేసి 100 మంది ఫోన్ చేసిరు ఆ వీడియోలు చూసి. మరి అట్లా నాకు ఈ పేరు వచ్చింది. కాబట్టి ఈ పేరుతో పాటు ఈ అవకాశం కూడా ఎవరి నర్సయ్య తాత అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు బిగ్ బాస్ అని. వాళ్ళు సోషల్ మీడియాలో, నా ఇన్స్టాగ్రామ్లో, నేను చేస్తున్న ఛానల్ ఏఎన్ఎన్ ఛానల్లో, యూట్యూబ్లలో నర్సయ్య తాత అని సెర్చ్ చేసి పసిబట్టి ఆహా ఈయన కథ ఇదా అనేది నన్ను వాళ్ళు కంట్లు వేసుకొని గారకంగా గందాక పోయింది కథ నడుస్తుంది బాగోతుంది. అంటే వేషం నువ్వు ఇది ఓన్లీ స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం వేస్తావు, లేదంటే మామూలు కూడా నర్సయ్య తాత సాదా సీదా మనిషి ఇంతే ఉంటాడా? అంటే వేషం ఓన్లీ స్క్రీన్ కోసం మాత్రమే ఇదా, లేదంటే నీ వేషం మామూలు కూడా వేరేదేమన్నా ఉందా? చూసిరా ఈ పిల్లగాని ముచ్చట
తాడుకు వచ్చేది తగులుకు వచ్చేది గుంజకేది కమ్మ గుంజులాట అన్నట్టు గుంజు ముచ్చట. వేరే నర్సయ్య తాతలో ఏం గుణం ఉంది, నర్సయ్య తాతలో ఏం ప్రతిభ ఉంది, నువ్వు గది కనిపెట్టాక నర్సయ్య తాత ఏ శంకాడు పోయిండు ఈ బచ్చిగాడు. అమ్మా అంటే ఇదే వేషంతోనే తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో మగవాళ్ళు ఎవరు రాలా నాకు తెలిసి. ఎందుకంటే శివజ్యోతి గాని మిగిలిన సుజాత గాని వీళ్ళందరూ బేసిక్స్ హెచ్ఎం టీవీ ఈ న్యూస్ వాళ్ళనే మనం చూసాం. బట్ మగవాళ్ళు ఎవరు కూడా రాలా. మల్లన్న వచ్చారు, తర్వాత మల్లన్న కూడా ఛానల్ వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు నర్సయ్య తాత ఉన్నారు ఈ వేషంతో. అంటే అలాగే ఉంటావా, ఓన్లీ వేషమేనా అనేది, ఇంక రిమైనింగ్ ఏమన్నా ఉందా అనేది. ఇప్పుడు నర్సయ్య తాత అనేటోడు గొర్రెల కాపరి. ఇప్పటికి కూడా ఆదివారం వచ్చిందంటే ఇంటికి పోయి గొర్రెలు కాస్తాడు. ఖచ్చితంగా ఆదివారం వచ్చిందంటే నర్సయ్య తాత శనివారం షిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోయి ఆదివారం చేసుకుని మళ్ళీ సోమవారం పొద్దుగాలే లెగిసి వస్తారు. అంటే నర్సయ్య తాత ఏ రకంగా ప్రకృతి ఒడిలో పాఠాలు నేర్చుకొని ప్రకృతిలో కొమ్మల గలగల సప్పుడే సంగీతంగా మలుచుకొని పాటలు రాసుకుంటా ఆ కళామా తల్లి దీవెన పొంది ఒక పాటగాడిగా ఎప్పుడైతే ముందడుగు వేసిండో, ఆ పాట ఎక్కడ పుట్టింది? అడవిలో పుట్టింది, ప్రకృతిలో పుట్టింది. ఆ ప్రకృతిలో నేనేంది? గొర్రెల కాపరి. 30 దాన్నే నమ్ముకున్నా. కాకపోతే నువ్వు అన్నట్టు స్క్రీన్ మీద జర ముద్దుగా కనపడుతందుకు, అంటే నేను మేకప్ గిట్ట ఏం వెయ్యా, ముద్దుగా కనపడుతందుకు గీ ఉంగరాలు ఇగో గీ చేయించింది. నేను ఒకటి విన్నాను, నర్సయ్య తాత సామాన్య వ్యక్తి కాదు, ఆయనకి దాదాపు 30 నుంచి 40 ఎకరాల వరకు పొలం ఉంది, ఒక 100 గొర్రెలు దాకుండే మామూలు వ్యక్తి కాదు. ఆయన ఏదో దీని మీద నైపుణ్యం ఉంది కాబట్టి, దీనికి ఆయన మీద పట్టుంది కాబట్టి ఈ త్రోవలోకి వచ్చాడని విన్నాను. నిజమేనా? నల్గొండ జిల్లాలో ఇలాగ మాట్లాడుకున్నారు మీ ఊర్లో అని విన్నాను. నిజమేనా? ఇప్పుడు నా గురించి 40-50 ఎకరాల 30 దాకా 30 to 40 ఎకరాలు ఉందన్నారు. సరే, ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరు, వరుస చెప్తాను. అంటే నేను చెప్పినా నీకు నమ్మకం ఉండదేమో అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు కూడా బిగ్ బాస్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు, అసలు ఏంది ఈయన కథ ఏంది, ఈయన ఊళ్ళో ఈయన భాగవతం ఏంది, ఈయన ఏం పని చేసిండు, ఈయన సంసారం ఏంది, ఈయన కథ కార్ఖాన ఏందని ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా. ఇక మరి ఏదో ఒక రోజు బయట పడేదిగా. ఇక అది పడే రోజు వచ్చినప్పుడు అదే పడుతుంది. చెప్పరాదు అసలు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ప్రేక్షకులకు చెప్పరాదు. అంటే ఏ ఛానల్లో చెప్పలేదేమో, మా ఛానల్ కన్నా రివీల్ చేయకూడదు ఇది. పిల్లగాడు రామసక్కని కోయిలాగే నువ్వు తెలుసుకోవాలి. రేపు రారాదు మా ఆదివారం మా ఇంటికి పోదాం, దా చూపిస్తావు మొత్తం. నువ్వు అడిగినా కాబట్టి నీకు పక్కా చూపిస్తా, నాటుకొని కోస్తా, గుడాలు వేసి పెడతా, కళ్ళు తెస్తా. నువ్వు రాకపోతే బచ్చిగా ఇక ఏం లేదు, మరి నా ముసలి దాంతో పొరకే నానబెట్టిస్తా. నేను ఒకటి విన్నాను, ఎక్కడికి వెళ్ళినా నర్సయ్య తాత ఈ మాట చెప్పుకొని ఫేమస్ అవుతున్నాడు, ఈ మాట చెప్పుకొని ఫేమస్ అవుతున్నాడు అని కొన్ని కామెంట్లు విన్నాను, కొన్ని చూశాను. ఏదో గుంటూరు జిల్లా ఇందాక నువ్వు చెప్పినట్టు వేమూరు మండలం, నాది గుంటూరే, నాది వేమూరుకి పక్కన 5 కిలోమీటర్లు. నేను ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి వినిపిస్తాను. నిజంగా కాదు అంటే మరి ఏం చేస్తా? ఇప్పుడు దేనికైనా ఒప్పుకుంటా, దేనికైనా ఒప్పుకోవాలి, దేనికైనా ఒప్పుకుంటా. అంటే ఏ విషయం అది? గుంటూరు అంటే బ్రతికాడు నా పాట విని అని నువ్వు అన్ని ఛానల్లో చెప్పుకుంటున్నావు. నేను ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి వినిపిస్తాను. అవును, వినిపించిన తర్వాత ఆయన కాదు అంటే ఏంటి? అబద్ధం ఆడకూడదు, దేనికైనా ఒప్పుకుంటా. లైవ్ లో చూపిస్తా ఇప్పుడు మొత్తం. చూపి చేస్తున్నా, కావాలి చెయ్యి, ఖచ్చితంగా చెయ్యి. ఖచ్చితంగా ఓటు ఉంటుంది, ఉత్తగా ఓటు ఉంటుందా? ఆయన గాని కాదు అంటే నర్సయ్య తాత వల్ల నేను బ్రతకలేదు, ఆయన అలా చెప్పుకుంటున్నాడు అని ఆయన వేమూరు ఆయన చెప్తే, నాది గుంటూరే, 5 కిలోమీటర్లే తేడా వేమూరుకి నాకు. మాట్లాడు, చేస్తున్నా కాలు చెయ్యి. ఆయన పేరు చెంచయ్య, నర్సయ్య. రైతు పాట విన్నవా నువ్వు? హలో, చెంచయ్య గారేనా అండి? చెంచయ్యేనా అండి? చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నరసయ్య పాట విని మీరు బ్రతికారు, ఆత్మహత్య చేసుకున్నారు, చేసుకునే వాళ్ళు కూడా బ్రతికారు అంటూ నరసయ్య చెప్తున్నారు. నిజమేనా అండి? సార్ మీరు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు రైతు పాట విని మీరు బ్రతికారు అని నరసయ్య తాత చెప్తున్నారు. ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నాను, కాల్ చేశాను మీ ముందే. నిజమేనా అండి? నరసయ్య తాత అలా మీ మీద కాంట్రవర్సీ చెప్పుకొని అలా బ్రతుకుతున్నారు నరసయ్య తాత, లేదంటే మీరు నిజంగానే ఆయన పాట విని? ఎస్, నిజమేనా అండి? ఏం జరిగింది అసలు ఒకసారి చెప్తారా? నేను లైవ్ లో ఉన్నాను, అసలు ఏం జరిగిందో చెప్తారా?
ఇంట్లో ఏదో చిన్న గొడవ అయితే చనిపోదాం అని అనిపించింది. ఆ సందర్భంలో ఒకసారి రెండు సార్లు విన్నాను పాట. ఓకే. తర్వాత మా మిత్రుడు రాజమండ్రి ఉంటే చూడటానికి వెళ్ళి ఆ పాట పెట్టుకున్నాను. ఆ పాటలు ఇంకా ఉపసంహరణ చేస్తున్నా ఎందుకు చనిపోవాలని. ఓకే. వాస్తవం జరిగింది ప్రమాణ పూర్తిగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఆయన ముందే మాట్లాడుతున్నాను, ఒకసారి మాట్లాడండి. చాలా ధన్యవాదాలు. రేపు ఆయన బిగ్ బాస్ కి వెళ్తున్నా తెలుసా మీకు? బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ ఉంది మా టీవీలో, దానికి రేపు నర్సే తాత వెళ్తున్నారు. యా ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాండింగ్. యా కంగ్రాట్స్. నిజంగా ఆయన మాటలు ఆయన అన్ని కూడా విన్నాము. అంటే నాకు కూడా ఇప్పుడు దుఃఖం వస్తుంది చూసావా. అంటే నీ వార్త విన్నా ఈ వన్య ప్రాణులు మేతకు బాసేనే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్య దప్పిసిన బాయే రైతన్న, నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకారమాయ రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న, చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కసారే నువ్వు చచ్చి మము రోజు చంపబోగన్నా, పగలు లేక రాత్రి ఉంటదా రైతన్న లేని భూతల్లి ఉంటదా, ఒక్క క్షణమైన ఎడబాసి ఉంటదా. ఈ పాట ఒక్కరు చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్క రోజే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపము అన్నా, గుడ్ల నిండా నీళ్లు తెచ్చుకొని నేను బతుకాలే, నేను బతికి సాధించాలే. ఇప్పుడు నేను అబద్ధం అనలేగా, మీది కూడా గుంటూరు పక్కనే అన్నావుగా, వేమూరేగా, ఏమన్నాడు నువ్వే ఇప్పుడు లైవ్లో విన్నావుగా. అంటే నర్సయ్య తాతకు ఏదో చెప్పుకోవాలన్నా ఇదెందుకు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కూడా జడ్జిలకు అదే చెప్పినా, అయ్యా తెలుగు భాష కనుమరుగైపోతుందని తెలుగు భాష పాడవాడి. నా పాట ఒక రైతు పాట, ఎన్నో ప్రాణాలను బతికించింది, ఎన్నో ప్రాణాలను కాపాడగలిగింది, మనోధైర్యాన్ని నింపింది. ఆఖరికి వస్తారా ఒక మనిషి నాకు ఫోన్ చేసి నా ఇంటికి వచ్చి నాతోని సన్మానం పొందిపోయిండు. నా పాట ఇంతతో ఆగిపోవద్దు, నా పాటలో జీవం ఉంది, నా పాటలో శక్తి ఉన్నది, నా పాట ప్రపంచ దేశాలకు పాకాలి, నా పాట ఈ బిగ్ బాస్ వేదికతోటి జనాలలో చైతన్యం తీసుకొస్తుంది, ఒక మార్పు తీసుకొస్తుంది సమాజంలో అనే చెప్పిన. ఇంతసేపు నువ్వు ఇంతకాలం కష్టపడ్డావు, ఇన్ కేస్ ఒకవేళ నీకు మళ్ళీ ఒక ఛాన్స్ వస్తుంది అని చెప్తున్నావు, బట్ ఒకవేళ అదే నిజమైతే బిగ్ బాస్ హౌస్లోకి నువ్వు కానీ అడుగు పెడితే బై గాడ్ గ్రేస్, దేవుని కృప వల్ల, దేవుని యొక్క భగవంతుడు ఆశీస్సులతో నువ్వు ఒకవేళ విన్ అయితే ఏం చేస్తావు డబ్బులతో? ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, రైతే రాజు అని ఎగిరాడు, వెళ్ళాడు, గెలిచాడు, ప్రజలకి సింపతి కావాలి, రైతు బిడ్డ అన్నాడు, వెళ్ళాడు, గెలిచాడు, వచ్చాడు. బట్ ఈ ముసలి వేషంలో నువ్వు వెళ్ళి గెలిచి ఒకవేళ బయటకు వస్తే ఆ డబ్బుతో కానీ నీకున్న ఫేమ్తో కానీ ఏమైనా చేస్తావా, లేదంటే నీకు నువ్వు మెప్పి పొందడానికి కష్టం నేను పడ్డాను నాది అంటూ ఏమన్నా ఉంటావా? నువ్వు అందులోకి పోయినాక ఆడ కథమాతలా ఏం జరుగుతుంది, అందులోకెళ్ళి నువ్వు రూపాయల కట్టలు మూట కట్టుకొని వచ్చి నువ్వు సమాజానికి ఏం చేస్తావు, ఏం మంచుతావు అని అంటున్నావు. కానీ నేనేమంటున్నా అంటే అంతకంటే ముందు అందులో ఉన్న 100 రోజులల్లా, అందులో ఉన్న బిగ్ బాస్ హౌస్లో ఉన్న 100 రోజులల్లా వాళ్ళని నవ్విపించుకుంటేనే, మురిపించుకుంటేనే ఈ మార్పు అనేది ఇప్పటిదాకా నేను చెప్పినా కదా. అంటే మానసిక ఒత్తిడితోటి మనుషులు ఏ రకంగా కుంగిపోతారు, ఎందుకు కుంగిపోతురు, ఎట్లా మానసిక ఒత్తిడి నుంచి మనం బయటికి రావాలి. ఇప్పుడు ఆయన వచ్చిందా రాలేదా? అంటే సావు అంచుదాకా పోయినా చెంచయ్య, గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య, నువ్వు లైవ్లో మాట్లాడినవు, చెప్పిండు నీకు, అంతేనా కదా? అయితే ఆ మానసిక ఒత్తిడి నుంచి బయట ఎట్లా పాట పాడేసింది. మరి ఈ పాట ఇంతటితోనే ఆగిపోవద్దు కదా. అంటే ప్రభావితం చేసే పాటలు, సమాజంలో మార్పు తెచ్చే పాటలతోటి కూడా నేను ముందుగా అది ఆడ పుణ్యం కట్టుకుంటా. అదే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో పాటే కాదు, పాట మనం నా దగ్గర
అన్నీ ఉండాలి. సో అంటే ఇంకొక పాటతోనే కాదు నువ్వు గెలవాలంటే, అన్నీ ఉండయా నీ దగ్గర? మొన్న టాస్క్ పెడితే ఎగిరి అందుకొని ఉయ్యాలు ఊగలేదా, చూడలేదా? అంత చేసినా గానీ ఎందుకు మరి నువ్వు ఉండవేమో అని ఎట్లా అనుకుంటావు? జడ్జిలకే అంత అనిపించింది. చేసినాక నర్సయ్య తాత వెనక పాటు పడుతుందని ఎట్లా అనుకుంటున్నావు? నాకే కాదు జడ్జిలకి ఎందుకు అనిపించింది, ఎందుకంటే వాళ్ళు హౌస్ మేట్స్ దాదాపు వాళ్ళు 100 రోజుల పైన. నర్సయ్య తాత ఆడ ఎట్లా ఉన్నాడో, నర్సయ్య తాత ఆడ ఎట్లా ఉండాలో ఎట్లా ఉన్నాడో గదే చూపించింది కదా. నర్సయ్య తాత ఆడ నవరసాలు చూపించదే కదా. అక్కడ ఇద్దరు జడ్జిలు. ఇప్పుడు వరుణ్కు ఒక పిల్ల లవ్ లో పడతలేదు, అందులోనే మనవాళ్ళు ఉంటారు మనవరాలు ఉంటారు, అంతేనా? ఆడోళ్ళు మొగోళ్ళు ఉంటారు. ఇప్పుడు సరే ఆలం వచ్చేటందుకు ఇప్పుడు వరుణ్కు ఒక పిల్ల లవ్ లో పడతలేదు, ఏం చేయాలి? తాత నాకు పలానా పిల్ల నాకు లైన్ వేస్తలేదే, సైడ్ కొడతలేదా అంటారు. అప్పుడు చిత్రరేఖకుని కంచెలో కులుకులొలికి నా కలిగివా, శిల్ప భావన ఉలిమన నాట్యార సిగ్గులొలికి నా ముగ్ధ మోహిన్వా, ఆహా మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయ రాశివా, ప్రభాత గీతవా, ఏమని పిలవనే నేను? ఏం పేరు మీ లవర్ పేరు? నువ్వు అనుకుంటున్నా ఆ పేరు? ఏ పేరు నీ మనసులో? ఎవరైనా మనసులో ఉంటారు, పేరు చెప్పరు. అది పిల్లగా నేను బొమ్మ చూపి అంటున్నా, చెప్పలు. అమ్మా అయిపోయి నువ్వు నవ్వుతీవి, మా కెమెరామెన్లు నవ్విరి, మీ కెమెరామెన్లు మా కెమెరామెన్లు అంటారు నవ్విరి. ఇప్పుడు మా మనవరాలు కూడా నవ్వరా? నవ్వుతారు. మరి అయిపోయా, ఇంకేం కావాలి? నాకాడ మాటలు లేవా? పాటలే ఉన్నాయా? ఆటలు కూడా ఉన్నాయి, నువ్వు చూడలేదా? ఆటలు ఇట్లా మెప్పిస్తాను అంటావు. అన్నీ ఉన్నాయి తాతకాడ. అంటే నువ్వు అందరితో ఇలాగే జోయల్ గా ఇలాగే ఉంటావు. కాకపోతే నేను అందులో చూపించాలి, ఎక్కడ జడ్జిల ముందు చూపించాలి. అవి ఎప్పుడు చూపించాలి, ఎట్లా చూపించాలి, ఏ రకంగా చూపించాలి, ఎట్లా ఉండాలి, ఏంది ఏం కథ అనేది ఉంది, మనసులో అయితే ఉంది. ఒకవేళ ఛాన్స్ ఇస్తే కానీ లోపలికి వెళ్ళి మాత్రం రఫ్ ఆడిచ్చి వస్తావు. నర్సయ్య తాత బిగ్ బాస్ లోకి పోతుండు. బిగ్ బాస్ హౌస్ లో కామన్ మ్యాన్ లో నర్సయ్య తాత ఖచ్చితంగా ఉంటున్నారు, రాసి పెట్టుకోండి. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మరి? అది తాత ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ప్రతిభ ఉండి నేను ఏ రకంగా కుమిలి 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 ఏ రకంగా మానసికంగా ఇబ్బందులకు గురై ఆటంకాలు అవమానాలు ఎగతాళులు ఎదుర్కొని ఏ రకంగా అంటే ఒక ప్రతిభ ఉన్నోడు పైకి రావాలంటే ఇది గుండెలో అది ఇట్లా పిండేస్తుంటుంది, ఇట్లా పిండేస్తుంటుంది. ఏదైనా కనపడదంటే ఇప్పుడు వరుణ్ కనపడ్డాడు, వరుణ్ మీద ఏం మాట్లాడాలి, వరుణ్ మీద ఏం పాడబడాలి, అక్కడ నీకు ఏం జరుగుతుంది, రోడ్డు మీద పోతుంటే ఏదో ఒకటి అవుతుంది, దాన్ని నువ్వు ఎట్లా పారామర్చుకోవాలి, వాళ్ళకు నువ్వు ఏ రకంగా సహాయం చేయాలి? అంటే నీకు ఏ వేదిక దొరకలేదు, అంటే బిగ్ బాస్ ఒక్కటే నీకు ఇలా సహాయం చేయాలన్నా సమాజంలో మార్పు తేవాలన్నా అంటే నీకు ఏ వేదిక దొరకలేదు, బిగ్ బాస్ ఒక్కటే దొరికిందా నీకు వేదిక? అంటే ఇప్పుడు నేను అనేక ఛానళ్ళలో కూడా చేసుకుంటూ వస్తున్నా కదా, అక్కడికి వస్తున్నా కదా, ఏ నెలలో కూడా నా మాటలు నా పాటలు వినిపిస్తున్నా కదా, వినిపిస్తున్నాయి పోతున్నాయి కదా. కాకపోతే ఇప్పుడు లక్షలలో పోతుండొచ్చు, అందులో పోతే కోట్లలో పోతాయి అనేది ఒకటి. సో అంటే నువ్వు ప్రజలతో కూడా ఇంతే జాయిల్ గా ఉంటావా, లేదంటే ఏమన్నా మామూలుగా ఇందాక అడిగినట్టుగా స్క్రీన్ స్పేస్ కోసమే అలా ఉంటాను, లేదంటే నార్మల్ కూడా నేను ఇంతే ఉంటాను అన్నట్లు ఏమన్నా ఉంటావా? అంటే ఇంతే క్యాజువల్ గా మాటలు పాటలు అవలేలగా ఇలా తన్నుకుంటూ వచ్చేయటం, నార్మల్ గానే ఇంతే ఉంటావు నువ్వు? ఇంతే, ఎప్పుడైనా ఇంతే. ఒకవేళ బిగ్ బాస్ నీకు ఇంతకుముందు సీజన్లు అన్ని చూసావా నువ్వు? చూసావా అన్ని సీజన్లు? చూసావా అంటే అంత పెద్ద మొత్తంలో ఏం చూడలేదు. బిగ్ బాస్ ఎట్లా ఉంటది ఏంది ఏం కథ అని తెలుసు, కంటెంట్ మాత్రం తెలుసు నీకు. సో అంటే ఇంత ముందు వెళ్ళిన సీజన్స్ లో ఎవరంటే ఇష్టం నీకు, ఎవరంటే ఇష్టం లేదు? ఇద్దరు పేర్లు చెప్పాలి. ఇంకా నేను చెప్తున్నా కదా, బిగ్ బాస్ అనేది ఇట్లా ఉంటది, ఏం జరుగుతుంది అసలు అలా జరిగే కథ ఏంది అనేది తెలుసు. అంటే ఇంత ముందు వెళ్ళిన వాళ్ళు ఎవరంటే నీకు అంత లోతులకు నేను పోలేదు, ఎవరు ఇష్టం లేదు, అందరూ నార్మల్ అంటే అందరూ ఇష్టం. ఎవరి పేరు చెప్పదలుచుకోలే, ఎవరిని కూడా నేను ఎందుకు కాంట్రవర్సీ అయితే రేపు వాళ్ళు నీకు ఒకవేళ నువ్వు వెళ్తే సపోర్ట్ చేయరానే? నువ్వు బిగ్ బాస్కి వెళ్తే ఇప్పుడు చెప్తే నువ్వు ఇష్టం లేని వాళ్ళు చెప్తే సపోర్ట్ చేయరని చెప్పట్లేదమ్మా. అసలు నాకు అంటే బిగ్ బాస్ కంటెంట్ పరంగా ఎట్లా ఏంది ఏం కథ అనే వరకే తెలుసు. నేను ఇప్పుడు అలా దాని మీద పెద్ద నిఘా ఇది పెట్టి నేను దాని మీద అంత పూర్తి అవగాహన లేదు. నేను ఎట్లా అంటే ఇప్పుడు సంపూర్ణంగా తెలిస్తేనే మాట్లాడాలి. కుండ నిండా నీళ్లు ఉంటేనే తొలకాయి, సగం ఉంటే తొలుకుతాయి. సగం సగం తెలిసి నేను మాట్లాడితే అది బాగుంటది కదా. గంగావలాగా వెళ్ళి మళ్ళీ నర్సయ్య తాత వచ్చేస్తే ఏంటి అంటే ఇంత రచ్చలేపుతున్నావు, ఏ ఇంటర్వ్యూ చూసినా ఎక్కడ చూసినా లాక్స్ లో వ్యూస్ వస్తున్నాయి, ఇంత బాగుంటున్నావు అంటే గంగావలాగా వెళ్ళంటే ఇదే వయసుతో ఆమె వెళ్ళింది. సో ఆమె ఉండలేక 2 సార్లు వచ్చిన ఆఫర్ కూడా వచ్చేసింది. బట్ నువ్వు కూడా వచ్చేస్తే ఏంటి పరిస్థితి? అంతే నీకు ఎంత బిగ్ బాస్ కోసము ఈ గెటప్ ఈ అమ్మవారు నాకు ఈ రకంగా పో అని తోవ చూపించాలి. నాకు ఎక్కడైతే ప్రకృతి ఒడిలో నేను గొర్రె కాసుకుంటా పాటల బండిని ముందుకు సాగించుకుంటా పోతున్నాను, అప్పటి నుంచే గొర్రెల కాపరి బిడ్డ నువ్వు ఈ రకంగా ఉండు,
నువ్వు ఈ రకంగా పో, ఈ తొవ్వలో నడువు అనేది నాకు అట్లా నేర్పించింది, ప్రకృతి నేర్పించింది, ఆ అమ్మవారు ఆ రకంగా తొవ్వ చూపించింది. కాబట్టి గిందాకు వచ్చిన ఇంకా కొంచెం అలా అడుగు పెడితే ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రచారం జరుగుతుంది, ఇంకా 10 మందికి ఉపయోగపడుతుంది నా పాట, ఇంకొక 10 మందిని అలరిస్తా, 10 మందిని మెప్పిస్తా, 10 మందితో ఎట్లా ఏంది ఏం కథ మానసిక ఒత్తిడి నుంచి బయటకు తీసుకొస్తా అనేది అంతే, అంతవరకు. సో అంటే ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే కొంత పిఆర్ సపోర్ట్ ఉండాలి, కొంత ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి, కొంత ఉండాలి. బట్ నీకేమీ లేదు కదా, అంటే ఒక ముసలి వయసులో న్యూస్ ఛానల్స్ లో ఇలాగ న్యూస్ యాంకర్ గా ఇలా చేసుకుంటున్నావు. బట్ నీకు పిఆర్ అంటూ ఏమీ లేదు, జనాదరణ అనేది ఉంది. నర్సయ్య తాత అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ అనేది ఉంది, సపోర్టు లేదు. కాబట్టి ఎలా ఉండిపోతుంది నెక్స్ట్? ఒకవేళ నువ్వు వెళ్తే సపోర్ట్ వచ్చింది, వరుణ్, వేషభూషణాల్లో తేడా ఉన్న సంస్కారంలో తేడా రావద్దు అనేది నేను నమ్ముతా. ఖచ్చితంగా ప్రజలు ఇస్తారంట నేను చూసిన వాళ్ళు. ఇప్పుడు అంత ఏదో ఉండి ఏదో చేసి ఏదో అట్లా ఏదో ఇట్లా అంటే జనాలకు తెలుసు ఎవరు ఎట్లా, ఎవరు మనసు స్వచ్ఛమైనది, అసలు ఎవరి క్యారెక్టర్ ఎట్లాంటిది, ఎవరు దేనికోసం ఎట్లా చెప్తున్నారు, ఎవరు ఏ రకంగా హితబోధ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, మర్మం ఏంది, బండారం ఏంది, భాగవతం ఏంది, అందరికీ జనాలకు వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదంతో. మొన్న ఎగ్జామ్ పరీక్షలో వచ్చిన జడ్జిలు ఏమన్నా నిన్నేమన్నా డిస్కరేజ్ చేసినట్టు నవదీప్, అభిజిత్, బిందు నాకు ఇంకా దండం పెట్టారు. ఏమన్నారు అసలు నీతో? వాళ్ళతో వాళ్ళు నీతో మాకు ఆశీర్వాదం ఇచ్చిపో చాలు తాత అన్నారు. వాళ్ళు నిన్న ఆశీర్వాదం అడిగారు. వచ్చిన కంటెస్టెంట్లు అందరూ కూడా, ఎందుకంటే నా పాటలు అట్లా వాళ్ళని అట్లా ప్రభావితం చేసింది. వచ్చిన కంటెస్టెంట్ అందరూ కూడా నీతో మంచిగానే ఉన్నారా? అంటే నర్సయ్య తాతని పెద్దరికంగా ఉండటం, తాత నీకు అయి మామూలుగా ఎంజాయ్ చేయలేదు, మామూలుగా అసలు మంచిగా ఆడుతూ పాడుతూ మంచిగా కలిసి మెలిచి ముద్దుగా ముచ్చట పెట్టి. మరి అంత చేసిన వాళ్ళు బిందు మాధవి నువ్వు బిగ్ బాస్ హౌస్ లో నగ్గవేమో అంటావు, అభిజిత్ కూడా బిగ్ బాస్ హౌస్ లో నువ్వు ఉండలేమో అనిపిస్తుంది అని అనటం ఏంటి అసలు? ప్రజలకు అదే సంగీత ఇప్పుడు కూడా. ఆడ నేను నర్సయ్య తాతగానే మాట్లాడింది కదా, ఆడ నేను అన్ని చూపియలే కదా. ఒక్కవేళ వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మా లెజెండ్ ప్రేక్షకులు ఒక్కసారి చెప్పు. వాళ్ళని ఒకసారి నువ్వు రిక్వెస్ట్ చేసుకో, ఒకవేళ వెళ్తే సపోర్ట్ కావాలి అని మా లెజెండ్ ఛానల్ తరపు నుంచి వీక్షకులు ఒకసారి అడుగుతా. తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప ఇక దినావు నన్ను చూస్తూనే ఉంది మీరు. అంటే నర్సయ్య తాతలో ఏమేమి ఉన్నాయి, ఎన్ని కోణాలలో నర్సయ్య తాత ముందుకు దూసుకుపోతాడు అనేది మీకు తెలుసు. ఎందుకంటే ఒక్క మెతుకు చాలు మరి బువ్వకు కుండల బువ్వ ఉడికిందా ఉడకలేదా అనేది. నర్సయ్య తాత ఏం మాట్లాడుతుండు, ఏం చెప్తుండు, నర్సయ్య తాత కార్యక్రమాలు ఎట్లా అంటే నర్సయ్య తాత ఏ రకమైన గుణంగాలుడు అనేది మీ అందరికి ఎరికే. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దీవెనార్తితోటి, మీ చల్లని చూపుతోటి నేను మునుముందుకు ఇట్లనే పోతా. మీ ఆదరణ, మీ అభిమానము, మీ ప్రేమ ఎప్పుడు ఇట్నే ఉండాలని మనస్ఫూర్తిగా లెజెండ్ టీవీ ప్రేక్షకులను కోరుకుంటున్నా. నమస్తే, శనార్థి. సో చూసారు కదా వ్యూయర్స్, ఎప్పుడు కూడా ఒక ఛానల్లో పనిచేస్తూ నర్సయ్య తాత అందరి భాగవతాలు బయట పెడతారు. బట్ నర్సయ్య తాత భాగవతాలన్నీ కూడా ఈ రోజు మన ఛానల్లో బట్టబయలు చేశాము. అది వాళ్ళ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా నర్సయ్య తాత బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి, కప్పు గెలిచి రావాలి. ఈయన మాట, పాట, ఆట, ఈయన వేషధారణ అందరి ప్రజలందరూ కూడా మెప్పు పొందాలి అని అయితే మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపు నుంచి అయితే కోరుకుందాం. శునార్థి.